మామ మేమైతే ఈరోజు ఎందుకో గాని వాతావరణం చల్లగా ఉంది కదా! సరదాగా చీకులు తిందామని చెప్పేసి మా దగ్గరలో ఉన్న ఎర్రవరం వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్న దగ్గరికైతే వెళ్ళామనమాట. ఇక్కడ చీకులైతే వీళ్ళైతే ఫ్రెష్‌గా కాలుస్తున్నారు. మీకు ఇక్కడ చీకులైతే చూసారు కదా! ఎంత ఎర్రగా ఉన్నాయో. మీరైతే చూడొచ్చనమాట. వీళ్ళ దగ్గర చీకులే కాకుండా ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అయితే నేను మీకైతే ఇప్పుడు చెప్తాను. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే మనం లంసింగ్ వెళ్తున్నప్పుడు ఎర్రవరం వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారిలో అనమాట. దాని పక్కనైతే ఇక్కడైతే చాలా షాపులైతే ఉన్నాయి. మేమైతే గుడి పక్కన ఉన్న షాప్ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ చీకులమ్మే ఆడిని అబ్జర్వ్ చేసి మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇప్పుడైతే చీకులు అంటే చాలా బాగా కాల్చింది. మాకైతే చాలా బాగా రోస్ట్ అయ్యాయి అనిపించింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర అయితే ఒక 4 చీకు పుల్లలు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి రూ. 20 పడ్డదనమాట. అలాగే వీళ్ళ దగ్గర కళ్ళు, అలాగే సీతాఫలం, అలాగే పనసకాయలు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. నేనైతే స్టిల్స్ కోసం అని చెప్పేసి అయితే చీకులు పట్టుకొని అటు ఇటు తిరిగాననమాట. వీళ్ళ దగ్గర కళ్ళు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 1 లీటర్ కళ్ళు వచ్చేసి రూ. 60 అంట. మీరైతే తప్పకుండా అయితే అవి కూడా టేస్ట్ చేయొచ్చు ఒకవేళ అలవాటు ఉంటే. మేమైతే ఈ చీకులు అయితే తీసుకున్నాం అనమాట. చీకులు కాస్ట్ వచ్చేసి రూ. 20 అని చెప్పాను కదా ఇందాక. మీరైతే చూడొచ్చు. నేనైతే మొత్తం అంతా చూసాను. ఈ సీతాఫలం కాస్ట్ వచ్చేసి అయితే మాకైతే రూ. 5 ఇచ్చారు. లాస్ట్ చేసి అయితే మేము దాని బిల్ అయితే కట్టలేదు. ఫ్రీగా అయితే తీసేసుకున్నాం అనమాట. నేను చెప్పాను కదా! వీళ్ళ దగ్గర కళ్ళు కూడా అవైలబుల్‌గా ఉంటాయని. మేమైతే ఈవినింగ్ టైమ్‌లో వచ్చామనమాట. వచ్చి రావడం వల్ల అయితే మేమైతే ఈ కళ్ళైతే మాకు అలవాట్లేదు. దానివల్ల అయితే మేము తీసుకోలేదు. మీకైతే కళ్ళు అవనేవి ఫ్రెష్‌గా కావాలనుకుంటే అయితే ఎర్లీ మార్నింగ్ 7, 8కి అలా వచ్చేస్తే ఈ కళ్ళు అనేవి అయితే ఫ్రెష్‌గా ఉంటాయనేసి ఆవిడైతే మాకైతే చెప్పింది. ఇంకా లేట్ చేయకుండా మాకు అయన్నీ అవసరం లేదని చెప్పేసి ఆ చీకులు అయితే ప్యాక్ చేయించేసుకున్నాం. రూ. 60 అయింది. రూ. 60 ఇచ్చేసి ఆ చీకులను అయితే మేమైతే ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ తిందామని అనుకునేటప్పటికి ఇక్కడ తినడానికి అయితే ప్లేస్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఇంకా లేట్ చేయకుండా మా వాళ్ళు అయితే ముందైతే బండి మీద అయితే వెళ్ళిపోయారు. నేనైతే వెనకాతల అయితే నడుచుకుంటూ వెళ్ళాననమాట. ఇది మొత్తం ఫుల్ ఘాటీ అవ్వడం వల్ల అయితే ఈ లొకేషన్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి. పీస్‌ఫుల్‌గా ఉన్నది. మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కొంచెం పీస్ ఆఫ్ మైండ్‌తో అయితే వెళ్తారనమాట. మీరైతే చూడొచ్చు. ఇంక మేము లేట్ చేయకుండా ఆ చీకులు అయితే టేస్ట్ చేస్తాం. అక్కడ లైటింగ్ అయితే సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే మేమైతే నా ఫేస్ అంతా మొత్తం నల్లగా పడ్డదనమాట. మీరైతే చూడొచ్చు. చీక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. రూ. 20 పడ్డదనమాట దీని కాస్ట్ వచ్చేసి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.